హాయ్ ఫ్రెండ్స్, అరిసెలు ఎలా చేశానో మీకు చూపిస్తాను. నేను 1 కేజీ రైస్ ముందు రోజే నానబెట్టుకుంటే పిండి బాగా వస్తుంది. కేజీ బియ్యం పిండికి 700 గ్రాముల బెల్లం కరెక్ట్ కొలత. ఇలా పాకం తీసుకొని ముద్దలా అయ్యేలాగా పాకం చేసుకోవాలి. మరీ ముద్రాల్సిన పని లేదు. పాకం జాగ్రత్తగా చూసుకొని పట్టుకుంటే సరిపోతుంది. ఇలా ముద్దలా అయితే మనం ఇంకా అందులో పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని అందులో పిండి వేసి కలుపుకోవాలి. పిండి చాలా స్పీడ్గా కలుపుకోవాలి, లేకపోతే ముద్ద కట్టిపోతుంది, ఉండలుగా ఉంటుంది. అలా ఉండకుండా ఇలా పర్ఫెక్ట్గా మనం కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని మనం చేసుకోవటానికి కొంచెం పిండి తీసుకొని దానితో మనం అరిసెలా ఒత్తుకోవచ్చు. కొంచెం నువ్వులు వేసి ఒత్తుకోవచ్చు. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదు, మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే చక్కగా రెడ్గా కాలుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి అరిసెలు. సంక్రాంతికి తప్పకుండా చేస్తాం కదా, ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఈ విధంగా చేసుకున్నటువంటి వీటిని మనం 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. అరిసెలు చెక్కలు ఉంటే వాటితో చక్కగా ఒత్తుకోవచ్చు, ఆయిల్ మొత్తం దిగిపోయేటట్టు. ఇక్కడ గెంటెలతోనే ఒత్తుతున్నాం మేము. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.